వైడ్ యాంగిల్ షాట్స్. ఇంత మంచి కెమెరా యాంగిల్ని మీ షార్ట్ ఫిల్మ్లో కరెక్ట్ సిచ్యువేషన్లో వాడాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందు చెప్తున్నా వీడియో ఎండింగ్లో అందరు చేసే కామెంట్ మిస్టేక్ ఏందో డిస్కస్ చేయబోతున్నా. సో వీడియోని ఎండింగ్ వరకు చూడు. వెల్కమ్ టు ద డే 3 ఆఫ్ లెర్నింగ్ కెమెరా వర్క్ విత్ మీ. వైడ్ యాంగిల్ షాట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక కథలో జరిగే ప్రాంతాన్ని ఆడియన్స్ ఈజీగా గుర్తుపట్టాలి, లేదంటే ఈ కథలో జరిగే ఈ ప్రాంతాన్ని ఆడియన్స్ మైండ్లో రిజిస్టర్ చేయాలి అన్నప్పుడు వైడ్ యాంగిల్ షాట్స్ని యూజ్ చేస్తాం. మీకు ఈజీగా అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా వచ్చిన సత్యం సుందరం మూవీ కావచ్చు, లేదంటే కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ కావచ్చు, ఈ రెండు మూవీస్లో మ్యాక్సిమం వరకు వైడ్ యాంగిల్ షాట్స్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఆ కథలో జరిగే ప్రాంతాన్ని కూడా ఆడియన్స్ ఈజీగా రికగ్నైజ్ చేస్తారు. అంతేకాకుండా ఆడియన్స్ మైండ్లో అట్మాస్ఫియర్ అనేది ఈజీగా సెటప్ చేయొచ్చు మనం. ఈ వైడ్ యాంగిల్ షాట్స్ని ఆడియన్స్ మైండ్లో అట్మాస్ఫియర్ని రిజిస్టర్ చేయడానికే కాకుండా ఒక క్యారెక్టర్స్ యొక్క జర్నీని రిప్రజెంట్ చేయడానికి కూడా వైడ్ యాంగిల్ షాట్స్ని యూజ్ చేస్తాం. చాలా మంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే వైడ్ యాంగిల్ షాట్ని కంటిన్యూస్ షాట్ లాగా తీయకుండా కట్ చేసి తీయడం వల్ల ఆడియన్స్ ఈజీగా డిస్కనెక్ట్ అయిపోతారు.